క్షీరరాజతనయ అయినటువంటి మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటివి శంఖాలు. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క పుట్టింటి ఆస్తి. అందుకని ఆ తల్లికి ఆ శంఖాలంటే చాలా ప్రీతి. శంఖాన్ని చూస్తే అబ్బా మా పుట్టింటి వస్తువు కదా అని అపురూపంగా దాని వంక చూస్తుందట మహాలక్ష్మీదేవి. అందుకని శంఖాలతో మనకు కావాల్సినటువంటి పరిహారాలన్నీ కూడా మనం అద్భుతంగా చేసుకోవచ్చు. అటువంటి శంఖాలలో పసుపు రంగులో ఉండేటువంటి శంఖానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది గురుబలాన్ని అమోఘంగా వృద్ధి చేస్తుంది. ఎవరికైతే జాతకంలో గురుబలం లేదనుకుంటున్నారో వారందరికీ కూడా గురుబలాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పరిహారం చాలా చక్కగా కలిసి వస్తుంది. ఉదాహరణకు ప్రస్తుత కాలానికి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి గురుబలం చాలా తక్కువగా ఉంది. అష్టమంలో గురు సంచారం నడుస్తుంది వీరికి. ఇలా ఎవరెవరికైతే గురుబలం సరిగ్గా లేదనుకుంటున్నారో వారు పసుపు రంగులో ఉండేటువంటి శంఖాన్ని తీసుకొని ఏది అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి గురువారం ఉన్నటువంటి రోజున పసుపు రంగులో ఉండేటువంటి శంఖాన్ని తీసుకొని దానిలో నిండుగా చక్కగా నీరు పోసి ఒక చిటికెడు మంచి పసుపు వేయాలి. చిటికెడు మంచి పసుపు వేయండి. అలానే శనగపప్పు ఉంటుందిగా, శనగపప్పులో ఉండేటువంటి 3 శనగపప్పు గింజలు తీసుకొని దాంట్లో వేయండి. ఈ 3 శనగపప్పు గింజలు ఒక చిటికెడు పసుపు వేసి ఆ శంఖ నిండుగా నీరు పోసుకున్న తర్వాత భగవంతుడికి నమస్కారం చేసుకొని ఈ నీరంతా కూడా రావి చెట్టు మొదట్లో పోయండి. రావి చెట్టు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపం. ఆ రావి చెట్టు మొదట్లో పోసి మాకు జాతకరీత్యా ఉన్నటువంటి గురుగ్రహ సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పని నమస్కారం చేసుకోండి. ఇంతే మీరు చేయవలసిందే. నవగ్రహాలు గురుడే ఐశ్వర్యానికి కారకుడు. ఎవరి జాతకంలో అయితే గురుబలం ఉండదో వారికి ఆర్థికంగా మంచి ఉన్నతి అనేది రావడం జరగదు. అలానే ఎవరికైతే జాతకంలో గురువు ఎక్కువగా బాలేడో వాళ్ళు బంగారాన్ని తాకట్టు పెట్టుకునేటువంటి స్థితిని కలిగినటువంటి వారే ఉంటారు. గురువు అనుకూలంగా లేదంటే అని మరో గుర్తు ఏంటంటే మీరు ఎవరికైనా అప్పిస్తే తిరిగి రాదు, బంధువులతో వైరాలు ఉంటాయి. ఇట్లాంటి వాటన్నిటిని బట్టి అసలు మీకు గురుబలం ఉందో లేదో మీరే ఇట్టే తెలుసుకోవచ్చు. తెలుసుకొని పరిహారం చేసుకోండి. అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి గురువారం ఉన్నటువంటి రోజున పసుపు రంగులో ఉండేటువంటి శంఖం నిండుగా నీరు పోసి చిటికెడు పసుపు వేసి 3 శనగ బద్దలు అందులో వేయండి. శనగపప్పు బద్దలు ఏవైతే ఉన్నాయో 3 వాటిని అందులో వేసి మనస్ఫూర్తిగా లక్ష్మీనారాయణలకు నమస్కారం చేసుకొని ఆ రావి చెట్టు మొదట్లో పోసేయండి. అంతే మీరు చేయవలసింది. బృహస్పతికిను లక్ష్మీనారాయణలకు నమస్కారం చేసుకొని రావి చెట్టు మొదట్లో పోయండి. ఇలా కనుక చేసినట్లయితే మీకు ఉండేటువంటి గురుగ్రహ సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ప్రతి నెల అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొదటి గురువారం నాడు చేస్తూ రావడం వలన స్థిరమైనటువంటి గురుబలాన్ని పొందగలుగుతారు. కనుక కొంతకాలం పాటు ఎప్పటికీ చేస్తూ రావడం మంచిది. వివాహ ప్రయత్నాలు సాగిస్తూ మంచి వరుడు కానీ మంచి వధువు కానీ కావాలి అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి స్త్రీ పురుషులు కూడా ఇదే ప్రయోగాన్ని చేసుకున్నట్లయితే కనుక మంచి జీవిత భాగస్వామి లభిస్తాడు. అంత ఉత్కృష్టంగా మనందరికి కూడా ఉపకరించేటువంటి తేలికైన అమోఘమైనటువంటి దివ్యమైనటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకోబోయే ముందుగా మనకున్నటువంటి అప్పుల బాధను తీర్చేటువంటి నారసింహ రుణ విమోచన స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. నృసింహానుగ్రహానికి పాత్రులమవుదాం. దేవతా కార్యసిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే. మనం గోమతీ చక్రాలతో మనకు ఉన్నటువంటి కష్టాలు ఎలా పోగొట్టుకోవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఇవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అని కూడా చెప్పుకున్నాం. అటువంటి ఈ గోమతీ చక్రాలు వ్యాపారాభివృద్ధికి చాలా బాగా పనిచేస్తాయి. అయితే దీనికి ఏం చేయాలి? 21 గోమతీ చక్రాలు తీసుకోండి. 21 గోమతీ చక్రాలు చెక్కతో చేసినటువంటి ఒక డబ్బా. చెక్కతో చేసిన డబ్బా అయి ఉండాలి. అది టేకు చెక్క అయినా పర్వాలా, రోజ్ వుడ్ అయినా పర్వాలా, ఏదైనా పర్వాలా, వుడ్ బాక్సే అయి ఉండాలి, చెక్క డబ్బానే అయి ఉండాలి. ఓ చెక్క డబ్బా తీసుకొని ఆ చెక్క డబ్బాలో ఈ 21 గోమతీ చక్రాలు కూడా పెట్టేయండి. పెట్టేసి దాంట్లో కాస్త సింధూరం వేయండి. అంటే ఈ 27 గోమతీ చక్రాలు కూడా మునిగే విధంగా కొంత సింధూరం ముందుగానే వేసి దాని మీద ఈ గోమతీ చక్రాలను కూడా ఉంచి మళ్ళీ ఈ గోమతీ చక్రాలు కూడా మునిగే అంత సింధూరాన్ని వేసి ఆ చెక్క డబ్బాలో ఆ డబ్బాని తీసుకువెళ్ళి మీ వ్యాపార కేంద్రం ఏదైతే ఉందో, మీ బిజినెస్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ అట్టి పెట్టండి. అక్కడ ఉండేటువంటి దేవుడి దగ్గర కావచ్చు, లేకపోతే మీరు కూర్చునేటువంటి కౌంటర్లో కావచ్చు, చక్కగా అట్టి పెట్టుకోండి. అలా చేయటం వలన క్రమేపీ ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఇంతే మీరు చేయవలసింది. ఇలా ఒక్కసారి చేస్తే చాలు. మీకు కావాలంటే అందులో ఉన్నటువంటి సింధూరం ఏమైనా పాడవుతోంది అట్లా అని అనిపిస్తే కనుక ఆ సింధూరాన్ని తీసేసి మళ్ళీ కొత్త సింధూరం వేస్తుంచవచ్చు. ఇలా చేస్తూ రావడం వలన మంచి ఫలితాలు వస్తాయి. దీనికేమి ఫలానా రోజే చెయ్యాలి అనేటువంటి నియమం అయితే మాత్రం ఏమీ లేదు. ఒక మంచి రోజు అయితే మంచిది, మంచి రోజు కుదిరితే కనుక ఆ రోజు చేసుకోవచ్చు. అంతే తప్ప విడిచి ఫలానా రోజే చెయ్యాలనే నియమం మాత్రం లేదు. అలానే ఏదైనా సరే ఒక అనారోగ్యం వచ్చి ఆ అనారోగ్యంతో బాధపడుతూ
ఎంతకీ ఆ అనారోగ్యం తగ్గట్లేదు, దానికి కావాల్సినటువంటి మంచి మందు లభించట్లేదు, త్వరగా ఆ అనారోగ్యం తగ్గిపోవాలి అని అనుకున్నప్పుడు కూడా గోమతి చక్రాలు బాగా పనికొస్తాయి. ఒక 11 గోమతి చక్రాలు తీసుకోండి, వాటిని వెండితో చుట్టించండి. ఒక దండలాగా కానివ్వండి, ఎలా అయినా సరే మీకు ఎలా సౌలభ్యం ఉంటే అలా వెండితోటి 11 గోమతి చక్రాలు చుట్టించండి. ఇప్పుడు ఇది ఏమైంది, ఒక గొలుసులాగా వస్తుంది కదా. ఈ గొలుసులాగా వచ్చినటువంటి ఈ గోమతి చక్రాలను తీసుకొని ఎవరైతే అనారోగ్యంతో బాధపడేటువంటి వారు పడుకునేటువంటి మంచం ఉందో ఆ మంచంలో వారి తలవైపుగా ఉండేటువంటి మంచపు కూడికి ఈ గోమతి చక్రాన్ని కట్టేయండి. అనారోగ్యంతో బాధపడుతూ మంచంలోనే ఉండిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పడుకునేటువంటి మంచానికి, వారు పడుకునేటువంటి తలవైపుగా ఉండేటువంటి మంచపు కోడికి దీన్ని కట్టేయాలి. 11 గోమతి చక్రాలను వెండిలో చుట్టించి గొలుసులాగా తయారు చేసి కట్టేయాలి. ఇలా చేయడం వలన ఒకవేళ మంచపు కోడికి 11 గోమతి చక్రాలు గొలుసులాగా సరిపోవట్లేదు, తాడు సాయంతో చక్కగా కట్టచ్చు, తప్పేమీ లేదు. అలా చేసినట్లయితే క్రమేపీ వ్యాధి నిదానంగా నిదానిస్తుంది, తగ్గుముఖం పడుతుంది, మంచి ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు వస్తాయి. జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగాలున్నా ఇవన్నీ కూడా అమోఘంగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చెప్పబడుతున్నటువంటి గోమతి చక్రాలతో మనం చేసుకోదగినటువంటి అద్భుతమైనటువంటి పరిహార క్రియలు ఇవన్నీ కూడా. ఇటువంటి మరిన్ని అమోఘమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా బాబావారి యొక్క సంధ్యా హారతిని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. अनंता तुला ते कसे रे स्तवावे, अनंता तुला ते कसे रे नमावे, अनंता मुखाचा शिने शेष गाता, नमस्कार साष्टांग श्री साईनाथा, स्मरावे मनी त्वत्पदा नित्य भावे, पुरावे तरे भक्तीसाठी स्वभावे, तरावे जगातारुणी मायताता, नमस्कार श्री साईनाथा, वसे जो सदा दावया संत लीला, दिसे अज्ञ लोकान परे जो जनाला, परे अंतरे ज्ञान कैवल्य दाता, नमस्कार साष्टांग श्री साईनाथा, वराला धला जन्म हा मानवाचा, नरासार्थका साधनीभूत साचा, धरो साई प्रेमा गळाया अहंता, नमस्कार साष्टांग श्री साईनाथ.